నాకు తెలిసి గోదావరి కూడా దీని వెనకాల దీని ముందులో ఆడ ఉంటది. మనకి ఈ పగిడిపల్లి జంక్షన్ నుంచి 2 లైన్లు వేరవుతాయి. ఇప్పుడు ఆ 2 లైన్లు వచ్చేసి మనకి కాజీపేట వెళ్ళిపోతాయి. ఇంకా లోపల అందుకే ఎక్కువ వీడియో చేయలేకున్నాను, మొత్తం లైట్లు ఆపేశారు. వాడు లాస్ట్ మూమెంట్ వరకు వస్తున్నా అని చెప్పాడు. నేను ట్రాకింగ్ చేస్తే నా వెనకాల కనిపిస్తుంది కదా బిల్డింగ్, దీన్ని పొరపాటున ఎయిర్పోర్ట్ అనుకొని కన్ఫ్యూజ్ అవుతారేమో. కాదు, ఇది మన చల్లపల్లి రైల్వే స్టేషన్. సో హైదరాబాద్ లో మొత్తం ఇప్పటి వరకు 4 మేజర్ స్టేషన్స్ అయితే ఉండేవి. అవి కనుక చూసుకున్నట్టయితే సికింద్రాబాద్, లింగంపల్లి, నాంపల్లి, దీన్ని హైదరాబాద్ డెక్కన్ అని కూడా అంటారు. దాంతో పాటు కాచిగూడ, ఇప్పుడు 5వది కూడా యాడ్ అయింది, అదే మన చర్లపల్లి రైల్వే స్టేషన్. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ ఎంత బాగుందంటే చూస్తే ఇది ఎయిర్పోర్టా రైల్వే స్టేషనా అని కన్ఫ్యూజ్ అవుతారనమాట. అంత బాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్యూచర్ ప్రూఫ్ గా ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా సరే అప్పటి స్టాండర్డ్స్ కి ఉండేటట్టుగా దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. ఇందులో మనకి ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. ఇన్ని స్టేషన్స్ ఉండగా హైదరాబాద్ కి అసలు ఈ రైల్వే స్టేషన్ ని కొత్తగా ఎందుకు తీసుకొచ్చారు, దీని యొక్క నీడ్ ఏంటి, అండ్ మిగతా రైల్వే స్టేషన్స్ తో పోల్చుకుంటే ఇందులో స్పెషల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఇంకా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ రోజు నేను వచ్చేసి ఈ స్టేషన్ నుంచి, ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను. ప్రీవియస్లీ ఈ ట్రైన్ వచ్చేసి మనకి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి అయితే స్టార్ట్ అయ్యేది. అది మరేదో కాదు, చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఇంతకు ముందు హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి చెన్నై సెంట్రల్ మధ్యలో ట్రావెల్ చేసేది. కొత్తగా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని చల్లపల్లి నుంచి స్టార్ట్ అయితే చేశారు. ఇప్పుడు చల్లపల్లి అండ్ చెన్నై సెంట్రల్ మధ్యలో అయితే ఈ ట్రైన్ తిరుగుతుంది. అలా ఇది ఒకటే కాదు, చాలా ట్రైన్స్ చల్లపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ వేసేయండి. సో చల్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ కోడ్ వచ్చేసి CHZ. ఆల్రెడీ మనకి ఇక్కడ చల్లపల్లి రైల్వే స్టేషన్ ఉండేది, బట్ అది చాలా చిన్నది. మనకి సికింద్రాబాద్ అయితే ఏమి, హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి ఏమి, ఈ రైల్వే స్టేషన్ అన్నిటి మీద లోడ్ ఎక్కువైపోతుంది, ట్రాఫిక్ ఎక్కువ పెరిగిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే డెవలప్ చేశారు. ఈ డెవలప్ చేసేది కూడా చాలా ప్రీమియం గా డెవలప్ చేశారు, అంటే నెక్స్ట్ 20, 30, 40, 50 ఇయర్స్ తట్టుకునే విధంగా. సో ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే చల్లపల్లి అని బోర్డు ఒకటి ఉంది, స్టేషన్ కోడ్ వచ్చేసి CHZ. అండ్ అక్కడ కన్నా చూసుకున్నట్టయితే బైక్ కి సపరేట్ పార్కింగ్ ఉంది, ఇటు సైడ్ కార్స్ కి సపరేట్ పార్కింగ్ ఉంది. ఈ స్టేషన్ వచ్చేసి సిటీ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది. దీని వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బోల్డ్ అంత స్పేస్ ఉండడం వల్ల మంచిగా పార్కింగ్ అన్ని మంచిగా డిజైన్ చేశారు. బట్ నెగిటివ్ ఏంటంటే కొంచెం దూరంగా వచ్చి, అంటే సిటీ నుంచి ఇక్కడ వరకు వచ్చి దీన్ని ఎక్కాల్సి ఉంటుంది. ఇది ఒక నెగిటివ్ పాయింట్. సో స్టేషన్ యొక్క డిజైన్ చూడొచ్చు, ఇదేదో నాకు ఒక ఫిష్ డిజైన్ లాగా అనిపిస్తుంది, ఒక పెద్ద చేప లాగా అనిపిస్తుంది అనమాట. అది చూస్తే సొరచాప బుక్ లాగా ఉంది. సో బిల్డింగ్ యొక్క ఎంట్రన్స్ అయితే మనకి ఇటు సైడ్ ఉంటుంది. చుట్టుపక్కల ఏరియా అయితే మటుకు చాలా పెద్దది, చాలా నీట్ అండ్ చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే స్టాండర్డ్స్, ఇదే నీట్నెస్, ఇదే క్లీన్నెస్ ఇట్టగా మెయింటైన్ చేస్తే బాగుంటది ఫ్యూచర్ లో కూడా. సో నేను వెళ్లాల్సిన చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి ఇంకా దాదాపు 2 hours టైం ఉంది. 2 hours ప్రశాంతంగా మనము ఈ రైల్వే స్టేషన్ మొత్తము ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మనకు వచ్చేసి స్టేషన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జిట్ అనమాట, బయటికి రావాల్సిన ప్యాసింజర్స్ ఇటు వస్తారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ, ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతారు. సో ఎంట్రన్స్ లోనే మనకి సెక్యూరిటీ స్కానింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్ళంగానే అసలు చూసుకుంటే గనక ఏదో ఒక ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. కొత్త బిల్డింగ్ అవడం వల్ల లుక్స్ అయితే మటుకు అదిరిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న హ్యాండ్స్ డిజైన్ తో ఒక ఆర్ట్ లాగా ఉంది, ఇది చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ మొత్తం చూడండి పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా చూడడానికి, భలే పెయింటింగ్స్ వేసారు. అండ్ ఇక్కడ మనకు ఒక డిస్ప్లే ఉంది పెద్దది, ట్రైన్ నేమ్స్ అండ్ నెంబర్స్ డిస్ప్లే అవడానికి టైమింగ్స్ తో పాటు. మెయిన్ ఈ స్టేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదే, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను ఆగండి. అండ్ ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయనేది కనుక చూసుకున్నట్టయితే చాలా వరకు వీటిలో ఓపెన్ అవ్వలేదు, కొన్ని మాత్రమే ఓపెన్ అయ్యాయి. సో మొత్తం వచ్చేసి 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టే ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది, ఎక్సలేటర్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఉంది, రిజర్వ్ లాంచ్ ఉంది, ఫుడ్ ప్లాజాలు ఉన్నాయి, ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, అండ్ నార్మల్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, బుకింగ్ ఆఫీసు, స్లీపింగ్ పాట్స్ అన్నీ ఉన్నాయి. స్పెషల్ గా నాకు ఈడ బాగా నచ్చింది ఏంటంటే స్లీపింగ్ పాట్స్ ఒకటి అండ్ ఎగ్జిక్యూటివ్ లాంజ్, రిజర్వ్ లాంజ్లు ఇవి బాగా నచ్చాయి. బట్ ఇవైతే ఇంకా ఓపెన్ అవ్వలేదంట, అది త్వరలో ఓపెన్ అవుతాయి అని అయితే చెప్పారు. సో ఒకసారి మనం వెయిటింగ్ రూమ్స్ కి అయితే వెళ్దామా. వెయిటింగ్ రూమ్స్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. సో ఇటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది వెయిటింగ్ రూమ్స్ ని యాక్సెస్ చేయడానికి. ఇంటీరియర్స్ అయితే మటుకు చాలా ప్రీమియం గా కట్టారు. దీన్ని వచ్చేసి January 6th, 2025 లో ఓపెన్ చేశారు. అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం కి దాదాపు ఒక 2 months అవుతుంది ఓపెన్ చేసి ఈ రైల్వే స్టేషన్ ని. అండ్ ఇది వచ్చేసి వెయిటింగ్ రూమ్, కామన్ వెయిటింగ్ రూమ్ లేడీస్ అండ్ జెంట్స్ కి. సో లోపల పక్క చూసుకుంటే ఇలా ఉంది. ఒక 50 to 60 members కెపాసిటీ ఉంటుంది. మంచిగా ఫ్యాన్స్ కూడా ఉన్నాయి అనమాట. లోపల CCTVs కూడా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ అండ్ మంచి పెయింటింగ్ థీమ్ అయితే తీసుకొచ్చారు. లోపల పక్క ప్లెయిన్ గోడలు కాకుండా మంచిగా పెయింటింగ్ కూడా ఉంది. సో మొత్తము ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి 2 floors లో ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్
ఫస్ట్ కింద ఫ్లోర్ లో కనుక మెయిన్లీ చూసుకున్నట్టయితే మనకి వెయిటింగ్ రూమ్స్ తప్ప అయితే ఏమీ లేవు. పైన ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ అన్ని ఉన్నాయి అంటున్నారు. పైకి వెళ్ళి చూద్దాము. చాలా వరకు అయితే ఇంకా ఓపెన్ గాల, త్వరలో ఓపెన్ అవుతాయి. సో మనకి ఇక్కడ 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది అండ్ అటువైపు ఒక లిఫ్ట్ ఉంది. అండ్ ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే ఎక్సలేటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బట్ ప్రెసెంట్ దీన్ని అయితే ఆన్ చేయలేదు. ఇదిగోండి మన చింటూ గడ్ అయితే నిద్రపోతున్నాడు. ఇక్కడ ఆన్ చేయకపోయేసరికి హ్యాపీగా అరే ఎండలకు పడుకోరా నువ్వు, రిలాక్స్ అవ్వు. అండ్ ఇది వచ్చేసి మెట్ల మార్గము. ఇన్ కేసు ఎక్సలేటర్ మీద వెళ్ళకూడదు అనుకుంటే మెట్ల మీద వెళ్ళొచ్చు. అండ్ ఇది ఎగ్జిక్యూటివ్ లాంజ్, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది ఓపెన్ చేస్తే కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఇది అయ్యిద్ది. వెయిటింగ్ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో వెయిట్ చేయొచ్చు. అండ్ ఆ చివరి వచ్చేసి స్టేషన్ మాస్టర్ రూమ్స్ అవైతే ఉంటాయి. వాటితో మనకి సంబంధం లేదు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ మీద ఏమేమి ఉంటాయనే చూపిస్తాను. ఎస్పెషల్లీ పైన మనకి ప్రిపేర్డ్ ఏసీ వెయిటింగ్ హాల్, ఫుడ్ కోర్ట్లు ఉన్నాయని అయితే అంటున్నారు. సో లిఫ్ట్ అయితే యూజ్ చేద్దాం. లిఫ్ట్ లో వెళ్దాం. మనకి ఏంటంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా ఈ రైల్వే స్టేషన్ అయితే డిజైన్ చేశారనమాట. సో మామూలుగా ఇప్పటి వరకు ఉన్న అన్ని రైల్వే స్టేషన్స్ లో ప్రాబ్లం ఏంది అంటే లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ లో ఆ ఇష్యూ ఉండదు. ప్రతి దగ్గర లిఫ్ట్లు, ఎక్సలేటర్లు, ఈజీ యాక్సెస్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. బేసికల్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ తీసుకురావడానికి అయితే ప్లాన్ చేశారనమాట. బట్ ఇంకా కంప్లీట్లీ ఓపెన్ అవ్వలేదు. సో మీరు ఈ రైల్వే స్టేషన్ కి ఎటు పక్క అయినా సరే, లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ ఎటు చూసుకున్నా సరే సేమ్ ఉంటుంది. ఇటు సైడ్ ఎటువంటి ప్యాటర్న్ ఉంటుందో అటు సైడ్ కూడా ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఇది మొత్తము సెంట్రలైజ్డ్ ఏసీతో వస్తుంది. చూడండి ప్రెసెంట్ అయితే ఆన్ లో లేదులేండి. అండ్ ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే ఫుడ్ కోర్ట్ అండ్ బోర్డు ఉంది. బట్ ఎటువంటి షాప్స్ లేవు, ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, స్టార్ట్ చేయాలి. అండ్ ఇవి వచ్చేసి స్లీపింగ్ పాట్స్. ఇది కూడా బోర్డు అయితే పెట్టారు బట్ స్టార్ట్ చేయలేదు, లాక్ చేసేస్తుంది. ఇది కూడా స్టార్ట్ చేస్తే మంచి ఫెసిలిటీ అయ్యిద్ది. మన దగ్గర స్లీపింగ్ పాట్స్ అయితే ఎక్కువ ఇంప్లిమెంట్ చేయరు ఎందుకో గానీ, బట్ స్లీపింగ్ పాట్స్ ఖచ్చితంగా ఉండాలి. అప్పటికప్పుడు వచ్చి ప్రశాంతంగా ఒక 3-4 అవర్స్ పడుకొని రెస్ట్ తీసుకొని మూవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈజీ ఉంటుంది స్లీపింగ్ పాట్స్ ఉంటే. మెయిన్ మనకి ఇంటర్నేషనల్ కంట్రీస్ లో అట్లా ఉంటుంది కానీ మన దగ్గర ఇండియాలో అయితే కొంచెం స్లీపింగ్ పాట్స్ అయితే తక్కువ. ఇక్కడ తీసుకొచ్చారు. దీన్ని మెయింటైన్ చేస్తే మటుకు, అంటే చెప్పినట్టుగా అవైలబుల్ బాగుంటే మటుకు హ్యాపీ అసలు. ఇంకా సేమ్ ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇటువైపు అయితే ఏమున్నాయి ఫుడ్ కోర్ట్, స్లీపింగ్ పాట్స్ అవి, అటువైపు కూడా అవే ఉంటాయి. పైకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ లో ఇదేనమాట. అండ్ మెయిన్లీ నాకు ఇక్కడ నచ్చింది ఇదే, చూస్తున్నారు కదా, మొత్తము 9 ప్లాట్ఫామ్స్ ని యాక్సెస్ చేయడానికి మనకి గ్రౌండ్ లెవెల్లోనే ఇచ్చేసారు. మామూలుగా మనం ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి ఎక్కి దిగి ఇన్ని పంచాయతీలు ఉంటాయి కదా, బట్ ఈ రైల్వే స్టేషన్లో అలా కాదు. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. ఇందాక మనం వచ్చింది ఇక్కడ నుంచే, మీకు గుర్తుందే, ఇదిగోండి ఇదే పాయింట్ నుంచి మనమైతే ఎంటర్ అయ్యాము. నేరుగా ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎంత ఏదో 40 ఫీట్ 60 ఫీట్ రోడ్డు ఉంటుంది చూడండి, అంత వెడల్పు ఉంది. ఒకేసారి 1000 మంది పైన వచ్చినా కూడా ఇది హ్యాండిల్ చేయగలిగే అంత పెద్దగా ఉందన్నమాట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే. ఈ రైల్వే స్టేషన్ ని మనకి కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు 470 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. 470 కోట్లకి ఇది వర్త అంటే వర్త అనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మొత్తం స్టార్ట్ అవ్వలేదు కానీ స్టార్ట్ అయితే మటుకు వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ అయింది ఇది. సో మనకి ఫస్ట్ 9th ప్లాట్ఫామ్ మీద నుంచి స్టార్ట్ అయింది. స్ట్రైట్గా నడుచుకుంటే వెళ్ళిపోవడమేను, ఏం లేదు. మీరు ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కన్నా చూసుకున్నట్టయితే ఇట్లా మెట్లు ఉంటాయి కింద దిగడానికి. మెట్లు యూజ్ చేసి కింద దిగుతా అనుకునే వాళ్ళు ఇట్లా మెట్ల మీద నుంచి దిగొచ్చు. లేదు ఇటు పక్క చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ యూజ్ చేసి కింద దిగుతా అనుకునే వాళ్ళు లిఫ్ట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మొత్తము ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలన్నా సరే ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద మనకి లిఫ్ట్ ఉంటుంది, దాంతోపాటు మెట్లు కూడా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఎంత లగేజ్తో వచ్చినా సరే మోసుకొని కింద దిగాల్సిన బాధ ఉండదు. ఫ్యూచర్లో దీనికి మంచిగా జనాలు రావడం స్టార్ట్ అయితే యాక్సిలేటర్లు కూడా పెట్టిస్తారంట. వన్స్ యాక్సిలేటర్లు పెడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ హై క్లాస్ అయింది. సో ఇదిగోండి ఇది 4th and 5th ప్లాట్ఫామ్కి ఆల్రెడీ అనౌన్స్ చేశారు గోల్కొండ ఎక్స్ప్రెస్ అని. ఇటు సైడ్ మెట్ల మీద కావాలంటే మెట్ల మీద వెళ్ళిపోవచ్చు, లేదా ఇటు సైడ్ లిఫ్ట్ వెళ్ళిపోవచ్చు. భలే ఉంది కదా రైల్వే స్టేషన్ అయితే మటుకు. సో టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 3 o'clock అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 5:25కి ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. దాదాపు 2 hours 20 minutes ఉంది కాబట్టి పోయి ఎక్కడన్నా కూర్చుందాం వెయిటింగ్ హాల్ దాంట్లో రెస్ట్ తీసుకుందాము. ఏ ప్లాట్ఫామ్ మీదకి అనౌన్స్ చేస్తారో చూసి మనం ఆ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేద్దాము. సో టైం వచ్చేసి ఇప్పుడు 5:10 అవుతుంది. ఇంకొక 15 minutes ఉంది. మన ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే అనౌన్స్ చేసేసారు. సో చల్లపల్లి రైల్వే స్టేషన్ గ్రౌండ్ అంటే కింద పక్కకు వచ్చాను. సో ఇదంతా క్లీనింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా బేస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ట్రైన్ వచ్చేసిన తర్వాత వాషింగ్ కానీ క్లీనింగ్ కానీ మొత్తము పనులన్నీ 7 నుంచి అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి మెయింటెనెన్స్ వర్క్స్ అయితే ఏమి, క్లీనింగ్ అయితే ఏమి మొత్తం జరుగుతాయి. ఇది కొత్తగా కట్టారనమాట ఈ యాడ్ మొత్తము. చాలా బాగుంది కదా చూడడానికి అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉంది. లోపల పక్క కానీ బయట కానీ అంతా క్లీనింగ్ అయితే జరుగుతుంది. సో మన ఫ్యామిలీ మెంబరు ఒక అన్న అయితే ఇక్కడే వర్క్ చేస్తారంట చల్లపల్లి స్టేషన్ లో. అన్న తీసుకెళ్లి చూపించారు ఇదంతా క్లీనింగ్ ఏరియా యార్డ్ అని చెప్పి. ఇంతకు ముందు అయితే ఉండేది కాదంట, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట. ఇన్ఫాక్ట్ కొన్ని సికింద్రాబాద్ నుంచి కూడా ట్రైన్స్
ఇక్కడికి వస్తాయంట మెయింటెనెన్స్ పర్పస్ కోసము. ఇంకా అటువైపు ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. అక్కడ లోకోమోటివ్ రిపేర్స్ అంటే వర్క్ షాప్ కూడా అయితే పెడుతున్నారని చెప్పారు. అది ఇంకా జరుగుతుంది వర్క్ అయితే మటుకు. అయిపోతే చల్లపల్లి ఒక పెద్ద స్టేషన్ అయిపోద్ది. మొత్తము ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, మినిమం టు మినిమం ఒక 4 to 5 years అయితే పట్టుద్ది. అంటే జనాలు ఈ స్టేషన్ కి అలవాటు పడేదానికి. అప్పటి వరకు తక్కువ ట్రైన్స్ తిప్పుతారు చల్లపల్లి నుంచి. ప్రెసెంట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ అంటే ఆరిజిన్ అయ్యే ట్రైన్స్ వచ్చేసి ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ 5:25 కి మన ట్రైన్ చల్లపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. మామూలుగా ఇంతకు ముందు ఈ చల్లపల్లి స్టేషన్ ఓపెన్ చేసే ముందు వరకు ఈ ట్రైన్ నాంపల్లి నుంచి అయితే స్టార్ట్ అయ్యేది, హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి. అప్పుడు కన్నా చూసుకున్నట్టయితే ఈవినింగ్ 4:45 కి స్టార్ట్ అయ్యేది. ఇక్కడికి చల్లపల్లికి 5:25 కి వచ్చేది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ నాంపల్లి నుంచి తీసేసి డైరెక్ట్ చల్లపల్లి నుంచి 5:25 కే పెట్టేశారు. దీనివల్ల మనకి నాంపల్లి మీద లోడ్ తగ్గింది అండ్ సికింద్రాబాద్ మీద రావాలి ట్రైన్. సికింద్రాబాద్ మీద కూడా లోడ్ తగ్గింది. అండ్ ఇందా నేను మీకు చూపించాను కదా క్లీనింగ్ డిపో, అదే అక్కడే మెయింటెనెన్స్ వర్క్స్ క్లీనింగ్స్ మొత్తం జరుగుతాయి. అండ్ ఇది ఇటు సైడ్ ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి లోకో షెడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. వన్స్ అది అయిపోతే లోకోస్ వర్క్స్ కూడా ఇడే జరుగుతాయి. సో బై బై చల్లపల్లి. ఈ క్వశ్చన్ చెప్పిన ఈ ట్రైన్ వచ్చేసి 1965లో స్టార్ట్ చేశారు. అంటే దాదాపు 59 years ఓల్డ్ హిస్టరీ ఉంది ఈ ట్రైన్ కి. 59 సంవత్సరాల నుంచి ఈ ట్రైన్ చెన్నైకి హైదరాబాద్ మధ్యలో సర్వీస్ అయితే అందిస్తుంది. అప్పట్లో ఈ ట్రైన్ స్టార్ట్ చేసిన ఉద్దేశం వచ్చేసి 2 మేజర్ సిటీస్ కదా, ఇటు పక్క హైదరాబాద్ అటు పక్క చెన్నై, రెండింటి మధ్య మంచి కనెక్టివిటీ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. మొన్నటి వరకు కూడా ఈ ట్రైన్ నాంపల్లి చెన్నై మధ్యలో తిరిగేది. రీసెంట్ గానే దీన్ని చల్లపల్లికి అయితే షిఫ్ట్ చేశారు. దీని ఆర్జినేటింగ్ స్టేషన్ వచ్చేసి మొత్తము ఈ ట్రైన్ వచ్చేసి 690 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది హైదరాబాద్ నుంచి చెన్నై మధ్యలో. నేను వచ్చేసి దాదాపు 480 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నా హైదరాబాద్ నుంచి మా ఊరైన కావలి వరకు. మామూలుగా ఈ ట్రైన్ వచ్చేసి చెన్నైకి రేపు మార్నింగ్ 5:30కి వెళ్తుంది. నేను కావలిలోనే దిగేస్తున్నా కాబట్టి దాదాపు నైట్ 1:30కి నేనైతే డీబోర్డ్ అవుతాను ఈ ట్రైన్ ని. ఇది గోదావరి, ఇవన్నీ సూపర్ ట్రైన్స్. అసలు కరెక్ట్ గా సూర్యాస్తమయం టైం కి స్టేషన్స్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళా సూర్యోదయం టైం కి డెస్టినేషన్ స్టేషన్స్ కి అయితే చేరుకుంటాయి. నాకు తెలిసి గోదావరి కూడా దీని వెనకాల దీని ముందులో ఆడ ఉంటది. పగిడిపల్లి జంక్షన్ దగ్గర ఉన్నాము. ట్రైన్ చూడండి చాలా స్లోగా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. మీరు గనక గమనిస్తే మనకి ఈ పగిడిపల్లి జంక్షన్ నుంచి 2 లైన్లు వేరవుతాయి. 2 వైపుల నుంచి ఎటన్నా వెళ్ళొచ్చు చెన్నైకి. అందులో ఒకటిగానే చూసుకున్నట్టయితే కాజీపేట విజయవాడ లైన్, ఇంకోటి వచ్చేసి నల్గొండ మిర్యాలగూడ గుంటూరు లైన్. ఇటెల్లా మనం చెన్నై సెంట్రల్ కి అయితే వెళ్ళొచ్చు. మన ట్రైన్ వచ్చేసి నల్గొండ మిర్యాలగూడ గుంటూరు మీద అయితే వెళ్ళుద్ది చెన్నైకి. ఇదిగోండి కంప్లీట్ 2 ట్రాకులు దాటుకొని రైట్ సైడ్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఆ 2 లైన్లు వచ్చేసి మనకి కాజీపేట వెళ్ళిపోతాయి. ఇటు సైడ్ మనం ట్రావెల్ చేస్తున్న 3వ లైన్ అంటే రైట్ సైడ్ లైన్ మనం ఉన్న లైన్ టువర్డ్స్ నల్గొండ వైపు వెళ్ళిపోద్ది. అటు సైడ్ ఆ లైన్ కి ఎదుగోండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదిగోండి ఆ లైన్ కి ట్రైన్ వస్తే బాగుంటది. పక్కన ప్యారలల్ రన్ అయ్యిద్ది. బట్ కష్టం లేండి, ఇప్పుడే కదా మన ట్రైన్ ఇటు దాటింది, వెంటనే రాదు వెనకాలే. ఇది వెళ్ళిపోయిన 5 minutes కి రావచ్చు నేను అనుకోవడం. అదిగో ఇక్కడ వెళ్ళిపోతుంది చూడండి, పైకి వెళ్ళిపోయే ట్రాక్స్ అట్టు వెళ్ళిపోతున్నాయి. సో క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అది వచ్చేసి కాజీపేట లైన్, ఇది వచ్చేసి నల్గొండ లైన్. సో ఇక్కడ నుంచి గుంటూరు వరకు మొత్తం ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను కదా, మళ్ళీ కొత్తగా అయితే ఏం లేదు చూపించడానికి. ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ ఉంటుంది. నేను వన్స్ గుంటూరు రీచ్ అయిపోయాక చూపిస్తాను. మా ఊరికి ట్రావెల్ చేసే వరకు నేను ఓన్లీ ఇంపార్టెంట్ స్టేషన్స్నే కవర్ చేస్తాను, అన్నీ కాకుండా. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. ఇది మొత్తము సింగిల్ లైన్ ట్రాక్ అవ్వడం వల్ల ఇప్పటి వరకు మనం మొత్తం వచ్చింది. ట్రైన్ అయితే దాదాపు 20 నిమిషాలు లేట్ గా వచ్చింది. దీనికైతే మటుకు అన్వాంటెడ్ స్టాప్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే క్రాసింగ్ కి అయితే ఏమి, లేదంటే ఎదురు ట్రైన్స్ వచ్చేటప్పుడు దానికోసం ఆపడం అయితే ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. దీని ముందు స్టాప్ అయిన సత్తెనపల్లికి గుంటూరుకి మధ్య డిస్టెన్స్ కన్నా చూసుకున్నట్లయితే కేవలం 43 కిలోమీటర్లు అంతే. ఈ 43 కిలోమీటర్లకి 1.5 hour టైం అయితే ఇచ్చారు. సో ఇంత టైం అయితే చాలా ఎక్కువ, 43 కిలోమీటర్లు 1.5 hour. సరే అంత టైం ఇచ్చినా ఏమన్నా కవర్ అయిందా, గుంటూరుకి వచ్చే లోపు లేట్ అయింది అంటే లేదు. మళ్ళీ గుంటూరుకి 10 గంటలకు రావాల్సింది 10:20కి వచ్చింది, అంటే 20 నిమిషాలు లేట్ అయింది. సో సింగిల్ లైన్ ట్రాక్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో అసలు చూడండి గుంటూరులో
ఎంత మంది ఉన్నారు ఈ ట్రైన్ ఎక్కడానికి అయితే. మొత్తం చెన్నై వెళ్ళే వాళ్ళేను. గుంటూరులో మన ట్రైన్ కి 10 మినిట్స్ స్టాప్ ఉంది. ఇక్కడికి మనము చెర్లపల్లి నుంచి బయలుదేరి దాదాపు 280 కిలోమీటర్స్ వచ్చాము. బయలుదేరి ఎగ్జాక్ట్ గా 5 అవర్స్ అవుతుంది. మనము కోచ్ లోపల అయితే అందరు నిద్రపోయారు. ఇంకా లోపల అందుకే ఎక్కువ వీడియో చేయలేకున్నాను. మొత్తం లైట్లు ఆపేశారు. అండ్ మెయిన్లీ నాకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, నేను ఇందాక ఫుడ్ ఆర్డర్ పెట్టాను. వాడు లాస్ట్ మూమెంట్ వరకు వస్తున్నా అని చెప్పాడు. నేను ట్రాకింగ్ చేస్తే అది ఇంకా రెస్టారెంట్ కాడే ఉన్నట్టుంది. ఆఖరికి అయితే క్యాన్సిల్ చేసి పడేశారు. సో ఈ రోజు నాకు నైట్ కి ఫుడ్ లేకుండా పోయింది. బిస్కెట్ చేసేసారు నన్ను అయితే మటుకు. ఇంకా యాప్ పేరు మెన్షన్ చేయడం ఎందుకులేండి, క్యాన్సిల్ చేసేసాడు. రీఫండ్ ఇస్తా అని చెప్పాడు. ఇంకేం చేయలేము. దాదాపు గుంటూరులో 10 మినిట్స్ ఆగుతుంది మన ట్రైన్. సో నేనైతే కొంచెం పడుకుంటాను. ఎట్లాగో మనం అటు ఇటు కాకుండా మిడ్ నైట్ 1:30కి దిగుతాము. ట్రైన్ ఎలాగో లేట్ గా నడుస్తుంది కాబట్టి అది 2 కూడా అవ్వచ్చు అనమాట. పోయి అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అన్న పడుకొని నిద్రపోదాము. వన్స్ మా ఊరు వచ్చాక నేను మీకు అప్డేట్ ఇస్తా. సో గైస్, టైం వచ్చేసి మిడ్ నైట్ 1:30 అవుతుంది. ఫైనల్లీ వెల్కమ్ టు కావలి. మా ఊరికైతే చేరుకున్నాను. సో అది వీడియో అయితే ఇంత క్లోజ్ చేస్తున్నా. హోప్ఫుల్లీ వీడియో మీద నచ్చింది అనుకున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ లో.